శివాయ. ఓం నమః 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 శివాయ. మాతా, ప్రణామం మాతా. శుభమస్తు. మాతా, తమరు ఇక్కడ తమరు ఆజ్ఞాపించగానే నేనే స్వయంగా తమరి చరణారవిందాల వద్దకు వచ్చి ఉండేవాణ్ణి. తమరెందుకు శ్రమ తీసుకున్నారు? మాతకు కూడా అప్పుడప్పుడు తన పుత్రుని గూర్చి చింతన కలుగుతుంది గణేశ. అందుకే నేనే స్వయంగా ఇటుకే తెంచినాను. పోయిన మారు నీవు కైలాసం నుండి అలిగి వచ్చేశావు. అందుకే నేను నిన్ను ఒప్పించుటకై కూడా రావాలి కదా. పుత్రుడేమైనా ఎప్పుడైనా తన మాతపై అలగగలడా? ఉత్తమమేమంటే అటులా జరగకపోవడమే. బుద్ధి, సిద్ధి, అవును మాట. చంద్రుడు ఇంకా అతని ధర్మపత్ని రోహిణీల ఆర్తనాదం, వారి గణేశ ఆరాధన ఇవి మీకు కూడా వినిపిస్తున్నాయి కదా. కనుక మీరిద్దరూ మీ పతిదేవుణ్ణి ఒప్పించండి. చంద్రుణ్ణి శాప విముక్తుణ్ణి చేసి అతని కాంతిని అతనికి పునఃప్రసాదించమనండి. రోహిణి యొక్క ఆర్తిని మీరిరువురూ బాగా అర్థం చేసుకోగలరు. మీకు శుభమవుగాక. మాతా, మాతా, మాత ఆజ్ఞను వెంటనే పాటించండి స్వామి. చంద్రుణ్ణిక శాప విముక్తుణ్ణి చెయ్యండి స్వామి. మాతాశ్రీ యొక్క కోరిక కూడా ఇదే. రోహిణి తెలివిని నిజంగా ప్రశంసించవలసినదే. మాతా పార్వతిని ప్రసన్నం చేసుకుని ఆమె నన్ను మాతా ఆజ్ఞని పాటించేందుకు వివసుణ్ణి చేసింది. ఇప్పుడు శీఘ్రమే అక్కడికి వెళ్ళాలి. స్వామి, ఓం గం గణపతయే నమః. 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 చంద్రదేవా, రోహిణి, జై శ్రీ గణేశ. జై శ్రీ జై గణేశ. శ్రీ గణేశ. జై జై శ్రీ శ్రీ గణేశ. గణేశ. జై శ్రీ గణేశ. జై శ్రీ గణేశ. గణేశ. చంద్రదేవా, మాత పార్వతి కృప వల్ల తమరి ప్రాయశ్చిత్త కాలం బహు తక్కువైపోయింది. లేదంటే తమరు యుగాల వరకు శాప విముక్తులు అయ్యేవారు కాదు. నేను చేసిన దుష్కృత్యానికి ఎంతో సిగ్గుపడుతున్నాడు శ్రీ గణేశ. ప్రాయశ్చిత్తమనే అగ్ని దహించి వేస్తోంది. నాకప్పుడు తెలియలేదు, ఎవరినైనా అపహాస్యం చేస్తే వారి మనసు ఎంత బాధపడుతుందో. నాకు ఇది కూడా తెలియలేదు. అందుకు ప్రతిఫలంగా సమయం వచ్చినప్పుడు అపహాస్యం చేసేవారి తనువు ఇంకా మనసులు ఎంత బాధను అనుభవించాలో, బాధను అనుభవించిన పిదప ఇప్పుడు తెలిసి వచ్చింది. అదే అపహాస్యం వంటి దుష్కృత్యం చేసే ముందే ఇది తెలిసి ఉంటే ఈ బాధను నేను అనుభవించవలసి ఉండేది కాదు. నేను మీ పట్ల అపరాధిని శ్రీ గణేశ. భవిష్యత్తులో ఇటువంటి తప్పు నేను ఎప్పుడూ చేయను. నన్ను క్షమించండి శ్రీ గణేశ, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. తమ వంటి సర్వపూజులు అగ్రపూజని పొందేటటువంటి దేవశ్రేష్ఠులని అపహాస్యం చేయుట మా అజ్ఞానము, బుద్ధిహీనతయే శ్రీ గణేశ. నేడు ఇదే నిజం స్పష్టమైంది. నిమ్నమైన ఆలోచనలు, బుద్ధి కలవారు తమ శ్రేష్టత నిరూపించుకోవడానికి తమ కంటే శ్రేష్ఠులైన వారిని అపహాస్యం చేస్తారు. అంటే మా వంటి వారు ఎవరినైనా అపహాస్యం చేసేటప్పుడు ఈ నిజాన్ని మర్చిపోతారు. తాము బుద్ధిహీనులలాగా ప్రవర్తిస్తూ ఉన్నామని, నిజానికి చిన్నవారమని ఇంకా అపహాస్యం చేసి తమ చిన్నతనాన్ని, తమ మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తున్నామని. మా ఈ అపరాధం క్షమించరానట్టిది. కాని భవిష్యత్తులో ఇట్టి దుష్టత్వం, బుద్ధిహీనత గల పనిని ఎప్పుడూ చెయ్యము శ్రీ గణేశ, ఎప్పటికీ చెయ్యబోము శ్రీ గణేశ.
చూడు చంద్ర, ఎప్పటినుంచి ఈ సృష్టి నిర్మించబడిందో, ప్రళయం ఎప్పుడు వస్తుందో అప్పటిదాకా అపహాస్యం చేసే ప్రతి వారు కూడా నరక బాధల్ని అనుభవించాల్సి ఉంటుంది. అనుభవించక తప్పదు. ఎందుకు అనుభవించాలో దానికి కారణము తెలుసుకో. దాంతో ఇతరుల్ని అపహాస్యం చేయాలనుకునే అన్య అజ్ఞానులకు తెలియజెప్పి నరక బాధల నుండి తప్పించగలుగుతావు. అది ఎటువంటి కారణం శ్రీ గణేశ? ఈ సృష్టిలోని జడ, చేతన, చరాచర ప్రాణులన్నీ కూడా విధాత సృష్టించినవే. అంటే విధాత అనే చిత్రకారుడు చిత్రించినటువంటి చిత్రాలే జగతిలోని ఈ ప్రాణులన్నీ. కానీ మరి ఏ ప్రాణైనా అన్యప్రాణిని అపహాస్యం చేస్తే అది ఒక విధంగా విధాత సృష్టినే అపహాస్యం చేసినట్లు. ఇక తమ సృష్టిని అవహేళన చేసేవారిపై విధాత ప్రసన్నులవలేరు కదా. నిశ్చయంగా కుపితులవుతారు. మరి వారి కోపం అవహేళన చేసేవారిపై ప్రభావం చూపుతుంది. అపహాస్యం చేసేవారెవరినైనా సరే విధాత యొక్క కోపాన్నుండి కాపాడడం ఎవరికి సాధ్యం? ఫలితంగా వారు నరక బాధల్ని అనుభవించాలి. నీవు అనుభవించినట్లే. ఇలా తమరు చెప్పిన విషయ జ్ఞానం ప్రాణులందరికీ ఉండాలి. అప్పుడే నరక బాధల నుంచి తప్పించుకోగలరు. జ్ఞానులు అవశ్యం రక్షింపబడతారు. కానీ ఈ జగతిలో అందరూ జ్ఞానులు కారుగా. అజ్ఞానులు తమ అజ్ఞానం కారణంగా ఈ బాధలు అనుభవించాలి. కానీ సమయం ఉండగానే నీవు తెలుసుకోగలిగావు. దీనివల్ల నీకు హితం కలుగుతుంది. జరిగిందంతా తమ యొక్క దయ, కృపా వలనే అయింది శ్రీ గణేశ. కాదు, అంతకంటే మాత పార్వతి కృప వలన అయ్యింది. నిజానికి ఇది వారికి కూడా తెలుసున్నదే. జీవులు అహంకారపూరితులై తమని శ్రేష్ఠులమనుకుని ఇతరులను నికృష్టులనుకుని వారిని అవహేళన చేస్తారని. కానీ విధాతకిది అప్రియమైనది. ఎవరో అన్యులు తమ సృష్టిని నికృష్టమని అనుకోవడం. విధాత యొక్క ఈ అప్రియత్వమే క్రోధమై వారిని క్రోధితులుగా మార్చివేస్తుంది. ఇదంతా తెలిసి ఉండి మాత పార్వతి మిమ్మల్ని కరుణించారు. మా మనవనందు మీపై కరుణ కలిగి మేము ఇసటకు యత్నించాము. తమరి దర్శనంతో మేము ధన్యులమయ్యాం శ్రీ గణేశ. చంద్ర, నీవు శాప విముక్తుడివి అవశ్యం అవగలవు. కానీ నీ ఈ అపరాధం జగతిలోని జనులందరికీ గుర్తుండాలి. దాంతో ఎవరూ మరొకరిని అవహేళన చేసే పొరపాటు చేయకూడదు. అందుకే నిన్ను విముక్తుణ్ణి చేసిన పిదప మేము నిన్నొక ఇబ్బందితో అవశ్యం బంధించబోతున్నాం. ఎలాంటి ఇబ్బంది శ్రీ గణేశ? పరమశివుని నిర్దేశానుసారంగా నీవు కృష్ణపక్షమందు క్షీణిస్తూ అమావాస్య రాత్రి ఆకాశం నుండి అదృశ్యుడవైపోతావు. తిరిగి మళ్ళీ కాంతి నిండిన వాడవై పౌర్ణమి వరకు నీ పూర్వరూపంలోకి ప్రవర్ధమానమై వస్తావు. ఇందులో బాధ ఏముంది శ్రీ గణేశ? సంవత్సరంలో ఒక మారు మా జన్మదినమందు భాద్రపద శుక్ల చతుర్థి రాత్రి ఎవరైనా కానీ చంద్రుణ్ణి చూస్తే వారు ఏదో ఒక కళంకం ఆపాదించుకుంటారు. వారిపై నిర్దోషులైనా కూడా ఏదో ఒక నిలాపనింద వస్తుంది. శ్రీ గణేశ, తమరు నన్ను శాప విముక్తుని చేయటంతో పాటు ఒక వరాన్ని ఇవ్వండి. దాంతో తమరి నామంతో పాటు నా యొక్క పేరు కూడా ధర్మపథంలో అమరమైపోవాలి. ప్రతి నెలలోని కృష్ణపక్ష చతుర్థి కూడా సంకష్ట చతుర్థి అని ప్రసిద్ధి నొందుతుంది. ఆ రాత్రికి ఎవరైతే రోజంతా ఉపవాసం చేసి చంద్రదర్శనం పిమ్మట మమ్మల్ని పూజిస్తారో వారికి సమస్త కష్టాలు దూరమగును. ఇక వారికి మా సంపూర్ణ కటాక్షం లభించగలదు. జై జై గణేశ. గణేశ.
క్రోధం అంతమైంది. ఇదంతా నీ కారణంగానే అయింది దేవి. నీవు గణేశుణ్ణి శాప విముక్తి కలిగించమని ప్రేరేపించి జగతి యొక్క సుఖశాంతుల్ని నిలబెట్టావు. నీవు జగతికంతటికీ శుభాన్ని కలిగించావు. సర్వలోకవాసులు నీ ఈ ఉపకారానికై సదా నీ యందు కృతజ్ఞులై ఉంటారు. ఇక నలుదిశలా ఉత్సవ వాతావరణమే. స్వర్గాధిపతి దేవేంద్రునికి జయము. పరమమిత్రులు చంద్రదేవులు రోహిణికి జయము. ప్రణామం గురుదేవా. విచ్చేయండి. తమరికి స్వాగతం గురుదేవా. ప్రణామాలు స్వీకరించండి ఋషివర్య. ప్రణామం గురుదేవా. ఈ హర్షోల్లాసాలతో ఏమనిపిస్తోందంటే నేడు స్వర్గలోకంలో ఏదో ఆనందోత్సవం జరుపుతున్నారని. అవును, నేడు స్వర్గం కళకళలాడుతోంది. అవును ఋషివర్య. మిత్రుడు చంద్రదేవుడు శ్రీ గణేశుని శాపం నుండి విముక్తుడైనాడు. ఈ సందర్భంగానే మేము నేడు స్వర్గలోకంలో నృత్య సంగీతాల మహోత్సవాన్ని ఏర్పాటు చేశాము. ఇందులకే తమరిని కూడా ఆహ్వానించాం. ఉత్తమం, అత్యుత్తమం. గురువర్య, తమరి ప్రియ శిష్యులిద్దరూ దేవర్షి నారదుడు ఇంకా పర్వతముని తమరి వెంట రాలేదే? వారిద్దరు మిత్రులు కలిసి విశ్వభ్రమణానికై వెళ్ళారు. దేవేంద్ర, తమరు వీరిని గుర్తించారా? వీరే ఋషి వామదేవులు, మాకు ప్రియమిత్రులు. వీరిని మేం మా తరఫున స్వర్గానికి ఆహ్వానించి ఉన్నాము. తమ సిద్ధులు తపోబలంతో స్వర్గాన్ని చేరగలిగారు. వీరికి స్వాగతం చెప్పండి. దేవగురు, చంద్రదేవుడు రోహిణులతో పాటుగా వీరికి కూడా స్వాగతం పలుకుతాం. తమరు వేంచేయండి. గంధర్వుడు క్రౌంచిన ప్రణామాలు స్వీకరించండి ఋషివర్య. ఋషివర్య, తమరు ఆసనులు కండి. నృత్యం ఆరంభించండి. దుష్ట క్రౌంచ, దౌష్ట్యం చేశావు నీవు. నీ ఈ ఉన్మాత్తావస్థలో నీకు మర్యాద శిష్టాచారాల గురించి చింతయే లేదు. కామం యొక్క ఉన్మాదంలో నీవు మమ్మల్ని అవమానించావు. ఇదే మేము నీకు శాపాన్నిస్తున్నాం. నీవు ఈ క్షణమే మూషికమైపోయి పృథ్వీలోకంలో పతనమొందుతావు.
క్షమించండి ఋషివర్య, క్షమించండి. క్రౌంచ గంధర్వుని చిన్న తప్పుకి ఇంతటి కఠోర దండన. తమరిని అవమానించడం క్రౌంచ గంధర్వుని ఉద్దేశ్యమే కాదు ఋషివర్య. క్రౌంచుణ్ణి క్షమించండి ఋషివర్య, క్షమించండి. తమరు తపస్సు, జ్ఞానము, క్షమల స్వరూపం ఋషివర్య. తమరి క్షమతో క్రౌంచునికి కొత్త జీవితం సంప్రాప్తిస్తుంది. తమరి శాపాన్ని ఉపసంహరించండి. వీల్లేదు. కృపతో శాపం ఉపసంహరించుకోండి. ఒకమారిచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోవడం సాధ్యం కాదు. ఋషివర్య, ఈ క్రౌంచ గంధర్వుణ్ణి శాపవిముక్తుణ్ణి చేయలేకపోతే కనీసం ఇతని ముక్తికైనా ఉపాయాన్ని తెలియచెప్పండి. లేదంటే దైవసభ సముఖంలో ఈ దోషం నా వల్లే జరిగినట్లవుతుంది. ఎందుకంటే తమరిని ఇక్కడికి ఆహ్వానించింది నేనే కదా. తమరు నా వెంటేగా ఇక్కడికి వచ్చినది. ఏ శ్రీ గణేశుడు చంద్రుడు రోహిణులకు శాప విముక్తి కలిగించాడో వారే ఇతడిని శాప విముక్తుణ్ణి చేయగలరు. ఋషివర్య, ప్రణామం ఋషివర్య, విచ్చేయండి. ప్రణామం ఋషివర్య, తమరికి స్వాగతం. ఋషివర్య, పరాశర, దేవి వత్సల, విధాత తమరికి శుభం కలిగించుగాక. ఋషివర్య, తమరెందుకు ఉద్విగ్నంగా ఉన్నారు? అవును ఋషివర్య, దేవగురువు బృహస్పతి మమ్మల్ని స్వర్గలోకానికి ఆహ్వానించారు. మేము మా తపస్సిద్ధి వలన సదేహులమై స్వర్గానికి వెళ్ళాం కూడా. కానీ అక్కడ మాకు ఓ చేదైన అనుభవమైంది. చేదు అనుభవమా? ఎలాంటి చేదు అనుభవం? క్రౌంచుడనే ఒక గంధర్వుడు దుర్వ్యవహారం చేశాడు. అంత మేము అతన్ని శపించాం. దాంతో మా మనస్సు అత్యంత ఉద్విగ్నమయ్యింది. మనస్సు నిలవటం లేదు. ఇది సర్వవిదితమే. తమ బాధని ఇతరులకు చెప్పుకోవడం వలన ఎంతో శాంతి లభిస్తుంది. అందుకని మేము మా మనస్థితిని మీకు చెప్పవచ్చాం. దాంతో మా మనస్సు శాంతిని పొందుతుందని. సరే, మేము వెళతాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. జయ జయ బ్రహ్మదేవ. నారాయణ నారాయణ. జయ జయ బ్రహ్మదేవ. మిత్రమా నారద, స్వర్గంలోని మహోత్సవానికి నీకు ఆహ్వానం అందియే ఉంటుంది. అదేమిటి? ఆ మహోత్సవానికి ఆహ్వానం నీకు లభించిందా? నా వంటి యోగిని ఆ ఉత్సవానికి ఎవరు పిలుస్తారు? నారాయణ నారాయణ. మరి నేను భోగినా నన్ను పిలుస్తారనుకోవడానికి? మిత్రమా పర్వత, మిత్రమా పర్వత, నీవిప్పుడు ఏం చూసావని అలా నవ్వుతూనే ఉన్నావు? యోగి భోగి మాటలు విని అకస్మాత్తుగా ఆ దృశ్యం స్మరణకి వచ్చింది. మిత్రమా పర్వత, ఏ దృశ్యము? నువ్వు వానరముఖుడు అయ్యి ఉదాసుడవయ్యి ఉండి కూడా నువ్వప్పుడు ఎంత హాస్యాస్పదంగా కనిపించేవాడివో. నారాయణ నారాయణ. మిత్రమా పర్వత, ఆ విషాద పర్వాన్ని మరవటమే ఎంతో మంచిది. ఎప్పుడు ఆ విషయం గుర్తొచ్చినా నాకు పాపం ఆ దమయంతి స్మరణకి వస్తుంది.
నారాయణ నారాయణ. చంద్రదేవ, శాప విముక్తుడవైన పిమ్మట కూడా తమరు విచారంగా ఉన్నారే? దేవర్షి, దేవేంద్రులు స్వర్గలోకంలో మాకు శాప విముక్తి కలిగిన సందర్భాన నృత్య సంగీతాల ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. అక్కడొక దుర్ఘటన జరిగింది, అందుకే విచారంగా ఉన్నాం. దుర్ఘటన? ఎలాంటి దుర్ఘటన? అక్కడ గంధర్వుడు క్రౌంచుని చేయి ఋషి వామదేవుల చేతికి తగిలింది. అంతవారు క్రౌంచుని శపించి మూషికంగా మార్చేశారు. చివరికి వారే చెప్పి ఉన్నారు, శ్రీ గణేశుని ద్వారానే మూషకుని ఉద్ధారణ జరుగునని. దేవర్షి, కృపచూపి ఈ సందేశాన్ని శ్రీ గణేశులకు అందజేయండి. అంతా క్రౌంచ గంధర్వుని ఉద్ధారణ జరుగుతుంది. ఇక మేము మమ్మల్ని దోష విముక్తుల్ని గావించుకుంటాం. లేదు 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 లేదు. శ్రీ గణేశులు నాపై కోపంగా ఉన్నారు. అటువంటప్పుడు వారి వద్దకు వెళ్ళనా? ఇది ఉచితం కాదు. మీరిద్దరూ నన్ను క్షమించండి. మరి పట్టుకోండి, ఎక్కడో చూడండి, వెతకండి, పట్టుకోండి, పట్టుకోండి, వెతకండి, చూడండి, వెతకండి, వెతకండి, పట్టుకోండి, ఎక్కడో చూడండి, వెతకండి, పట్టుకోండి, 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 వెతకండి, పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. ఓం నమః శివాయ. గురుదేవా, గురుదేవా, మూషికం ఆశ్రమంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. దాన్ని పట్టుకోవడం మా వల్ల కావట్లేదు. పట్టుకుందామంటే కరుస్తుంది. మమ్మల్ని క్షమించండి, మేము అక్కడికి వెళ్ళలేం. అవునవును, వెళ్ళాం. ఓ శివశంకర, దయ చూపండి. ఈ పాపిష్టి మూషికం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ మొత్తం ఆశ్రమంలోనే ఉపద్రవాల్ని సృష్టిస్తోంది. ఇది దయ చూపండి. ఓ పరమేశ్వర, ఈ మూషికం ఆశ్రమాన్ని అల్లకల్లోలం చేసేస్తోంది. దీని ఉపద్రవాలకి భయపడి ఆశ్రమం అంతా భయభీతులవుతున్నారు. ఓ ప్రభు, కృప చూపండి, దీని ఉపద్రవాల్ని ఆపండి. ఈ మూషిక ఉపద్రవాల్ని శాంతింపజేయండి ప్రభు, శాంతింపజేయండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామి, ఈ మూషికం శివభక్తిని ప్రకటిస్తోంది. శ్రీ గణేశ, అద్భుతం. స్వామి, ఈ గణేశ భక్తి మూషికం ఏమని సంకేతం ఇస్తోందంటే, ఈ కష్టాన్నించి బయటపడటానికి మనం శ్రీ గణేశుని ఆరాధించాల్సి ఉంటుందని. ఈ రహస్యమేమిటో పరమశివులే చెప్పాలి. ఓం నమః శివాయ. జై మహాదేవ, జై శివశంకర, జై మాతా పార్వతి. రండి ఋషిపరాశరా. మాత, ఆ మూషికం నుండి మమ్మల్ని రక్షించండి. మూషికమా? మూషికం నుంచి రక్షణ? అవును మాత, అది సాధారణ మూషికం కాదు, అత్యంత బలశాలి ఉపద్రవ మూషికం. మా ఆశ్రమాన్నంతా ధ్వంసం చేసింది ఆ మూషికం. శిష్యులందరూ దాని బాధతో పారిపోయారు. అంతేకాక ఆ మూషికం పూరేకులు ఆకులతో శ్రీ గణేశుని కూడా స్థాపించింది. సంకేతం ఇచ్చింది, ఇక శ్రీ గణేశులే మమ్ము ఉద్ధరించగలరని. పరమేశ్వరులు ఇప్పుడు సమాధిలో లీనమై ఉన్నారు. వారిని సమాధి నుండి లేపుట ఉచితము కాజాలదు. పైగా గణేశుని ఏ కృత్యంలోనూ వారు కల్పించుకోవడానికి ఇష్టపడరు కూడా. అయితే తమరే ఏదైనా చేయండి మాత. శ్రీ గణేశులు తమ ప్రియపుత్రులు, తమ ఆదేశాన్ని తప్పక పాటిస్తారు. పుత్రా గణేశ, శీఘ్రమే కైలాసంపై ఉపస్థితుడుగా. పుత్రా గణేశ,
శీఘ్రమే కైలాసంపై ఉపస్థితుడుగా. ప్రణామం మాత. నన్నెందుకు పిలిచారు? పుత్ర గణేశ, ఋషి పరాశరుని సంకటాన్ని దూరం చేయి. పరాశర ఋషికి కష్టమేమిటి మాత? శ్రీ గణేశ, ఆశ్రమంలో ఒక శక్తిశాలి అయిన మూషికం ఉపద్రవాల్ని సృష్టిస్తోంది. అది సంకేతం ఇచ్చింది, అది తమరి కృపని పొందిన పిదపే శాంతిస్తుందని. దయ చూపండి శ్రీ గణేశ. మేము మాత ఆజ్ఞానుసారులం ఋషివర్య. తమరు ఆశ్రమం చేరేందుకు పూర్వమే ఆ మూషికం ఉపద్రవాలు శాంతించగలవు. జయ మాతా పార్వతి, జై గణేశ. పరమేశ్వర, ఓ శివశంకర, నేనేం చెయ్యాలి శివశంకర? ఈ మూషికం పరుగులెత్తి నా ప్రాణాలు తీస్తోంది. ఓ మహాదేవ, దీనికి మార్గాంతరం చూపండి. ఓ ప్రభు, మార్గాంతరం చూపండి. మాత, శ్రీ గణేశ, చింతించకు మాత. గణేశుడుండగా తమరి ప్రాణాలు ఎవ్వరూ తీయలేరు. ఈ మూషికాన్ని నేను ఇప్పుడే సరైన మార్గానికి తెస్తాను. పరిగెట్టు పరిగెత్తు పరిగెత్తు, పరిగెత్తు. మమ్ము తప్పించుకుని ఎక్కడికెడతావు? ఓ విఘ్నహర్త గణేశ, తమరు నన్ను ఉద్ధరించారు. నన్ను మూషిక రూపం నుంచి విముక్తిని చేశారు. నేను మీకు రుణపడి ఉంటాను. క్రౌంచ, నువ్వు మూషిక రూపం నుండి ఎప్పటికీ ముక్తుడివి కాలేవు. నువ్వు శపించబడ్డావు. ఇక శాపం బాధపడ్డ హృదయం నుంచి వేదనాభరితంగా వెలువడిన వేదవచనం అవుతుంది. అది ఎన్నటికీ అసత్యం కాజాలదు. శ్రీ గణేశ, మరో మార్గం సెలవీయండి. నేను మూషిక రూపంలో కూడా ఎన్నడూ దూషణ పొందకూడదు. ఇక నా జీవితం నాశనం అవరాదు. నేనెప్పటికీ తమరి సేవలోనే ఉండాలి. క్రౌంచ, జీవితాంతం మా సేవలో ఉండాలంటే నువ్వు మూషిక రూపంలో మా వాహనంగా మారాల్సి ఉంటుంది. మా వాహనమైన పిదప నువ్వు లాభమే పొందగలవు. భక్తులచే నివేదించబడ్డ ప్రసాదం నీకు ప్రాప్తించగలదు. నాకు తమరి ఆదేశం శిరోధార్యం. నేనెప్పటికీ తమరి వాహనాన్నే ఉంటాను. కానీ నాదొక ప్రార్థన. ఏమది? నేను గంధర్వుడిని. నన్ను సంగీతం నుంచి వంచితుని చేయకండి. ఎప్పుడు కావాలన్నా గంధర్వుడినై ఆడాలి, పాడాలి. తథాస్తు. నేను తమరికి కృతజ్ఞుని శ్రీ గణేశ. పార్వతీనందుడు శ్రీ గణేశునికి జయము. జయము. విఘ్నహారక శ్రీ గణేశునికి జయము. జయము. మూషిక వాహనుడు శ్రీ గణేశునికి జయము. పార్వతీనందనుడు శ్రీ గణేశునికి జయము. ప్రథమ పూజ్యుడు శివసుతుడు శ్రీ గణేశునికి జయము.
ప్రణామం పితా మహాదేవ, ప్రణామం మాతా పార్వతి. వామదేవుని శాపం వల్ల క్రౌంచునికి ప్రత్యేక హాని కలుగలేదు, కానీ విశేష లాభం అవశ్యం కలిగింది. వారి శాపమే తగలకుంటే గణేశుని వాహనమయ్యే భాగ్యం ఎలా కలిగేది? గణేశుడు కూడా ప్రశంసాపాత్రుడే. అతనికి మూషిక రూపంలో వాహనం సంప్రాప్తించింది. జరిగినది, జరుగబోతున్నది, జరుగబోయేది అదంతా తమరి కృప యొక్క పరిణామమే. ఇక మాకు గణేశలోకం వెళ్ళ అనుజ్ఞనియండి ప్రభు. స్వామి వచ్చేశారు. స్వామి, మూషిక వాహనం. ఈ మూషికం మా వాహనమై ఉంటుంది.